వెల్కమ్ టు 4 PM న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో 2 గంటలుగా ఐటీ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ ఈడీ అధికారుల బృందం కవిత ఇంట్లో తనిఖీలు చేస్తుంది. ఐటీ ఈడీ అధికారులతో కలిసి జాయింట్గా మొత్తం 4 టీములుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు కవిత నివాసం ముందు భారీగా పోలీసులను మోహరించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ సోదాలతో బీఆర్ఎస్లో ఒకంత ఆందోళన మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా ఉన్న కవితను పలుమార్లు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించినా ఆమె హాజరు కాలేదు. అయితే ప్రత్యక్ష హాజరుపై సుప్రీంకోర్టులో కేసు ఉండడంతో కవిత విచారణకు హాజరు కానట్టు పేర్కొన్నారు. ఈ నెల 19న సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ మరోసారి జరగనుంది. ఈ గ్యాప్లోనే కవిత ఇంటిపై ఐటీ ఈడీ అధికారులు సంయుక్తంగా సోదాలు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఆమె చేసిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. కవిత, ఆమె సహాయకుల సెల్ ఫోన్స్ను ఇప్పటికే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై సైతం ఈడీ ఆరా తీస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇది ఒక టాప్ బ్రేకింగ్ న్యూస్గా మారింది. నేరుగా ఈడీ, ఐటీ ఇద్దరు కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు బంజారా హిల్స్లోని కవిత నివాసంలో. ఒకేసారిగా 10 మంది అధికారుల బృందం దాడులకు దిగడం అనేది తెలంగాణలో ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతుంది. కాసేపట్లోనే ప్రధాని మోడీ హైదరాబాద్కు రాబోతున్నారు. ఆయన మల్కాజ్గిరి రోడ్ షోలో మరికొద్దిసేపట్లో పాల్గొనేందుకు రానుండగా ఆయన కంటే ముందే ఈడీ, ఐటీ వచ్చి కవిత ఇంట్లో సోదాలు చేయడం అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్టీల్లో ఒక రకంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఒక అస్త్రంగా మారినట్లు కనిపిస్తుంది. ఏదేమైనా కవిత చాలా రోజులుగా కూడా ముందుగా సాక్షిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సాక్షిగా ఉన్న కవిత ఆ తర్వాత అందులో నిందితురాలిగా మారిపోయారు. నిందితురాలిగా కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది విచారణకు హాజరు కావాలని. అయితే సుప్రీంకోర్టులో మహిళలకు వెసులుబాటు ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ఉంది కాబట్టి ఆ పిటిషన్ తేలే వరకు తాను విచారణకు రానంటూ కూడా కవిత పలుమార్లు సిబిఐకి, ఈడీకి కూడా నోటీసులకు సమాధానంగా చెప్పింది. ఈరోజు కూడా సుప్రీంకోర్టులో ఇదే అంశంపై కవిత కేసుకు సంబంధించి విచారణ జరిగింది. అయితే అది ఈ నెల 19కి వాయిదా పడింది. అది వాయిదా పడ్డ వెంటనే ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. కవిత నివాసంలో సోదాలు చేస్తున్నారు. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్తో మాట్లాడదాం. సునీల్, అక్కడ ఏం జరుగుతుంది? కవిత నివాసంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈడీ, ఐటీ అధికారులు ఎంతసేపటి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు? ఇంకా అక్కడ ఉన్న సమాచారం ప్రకారం అంటే భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి గత 10 ఏళ్ల ఆర్థిక లావాదేవీలు కూడా వాళ్ళు సేకరిస్తున్నారు కాబట్టి ఈ సోదాలు ఖచ్చితంగా రేపటి వరకు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి మీకున్న అప్డేట్ ఏంటి? కొట్టాలి, ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఇవ్వాలనే అంశంపై లిక్కర్ స్కామ్ నేపథ్యంలో కవిత నివాసానికి ఈరోజు ఈడీ అధికారులతో పాటు ఐటీ శాఖ అధికారులు కూడా వచ్చినట్టు సమాచారం ఉంది. ప్రస్తుతం సుమారు గంట సేపటి నుంచి మాత్రం కవిత నివాసంలో ప్రస్తుతం నేను బంజారా పాటు ఐటీ శాఖ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. లోపలికి మాత్రమే ఎవరిని అనుమతించడం లేదు. మనం చూస్తే ఇటీవల కాలంలోనే కవితకు మరొకసారి సిబిఐ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే కవిత మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, గతంలో ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులకు మరోవైపు సిబిఐ అధికారులు ఇచ్చిన నోటీసులకు సుప్రీంకోర్టులో తాను పిటిషన్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేదంటూ కూడా కవిత ఈడీ అధికారులకు మరోవైపు సిబిఐ అధికారులకు రిప్లై ఇచ్చింది. కానీ ఆ రిప్లై సంబంధించి వైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ రోజు కూడా మనం చూసాం సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది. ఆ విచారణ ఈ నెల 19కి మరొకసారి సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే వైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ రోజు మరొకసారి అటు ఈడీ అధికారులు కవిత నివాసానికి రావడం రాజకీయంగా తీవ్ర దుమారం వేసింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమర్పిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులతో పాటు ఐటీ శాఖ అధికారులు కవిత నివాసానికి చేరుకోవడం పట్ల రాజకీయంగా తీవ్ర దుమారం అయితే రేసింది. ప్రస్తుతం అయితే కవిత స్టేట్మెంట్ మాత్రం ప్రస్తుతం ఈడీ అధికారులు నమోదు చేస్తున్నారు. సుమారు గంట సేపటి నుంచి కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ సంబంధించి ఆర్థిక లావాదేవీలతో పాటు అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆరోపణలు సంబంధించి నివృత్తి చేయడం కోసం కవిత స్టేట్మెంట్ మాత్రం సుమారు గంట సేపటి నుంచి మాత్రం కవిత స్టేట్మెంట్ మాత్రం ఈడీ అధికారులు నమోదు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మనం చూడొచ్చు రిజల్ట్స్ ఈడీకి సంబంధించి చూడొచ్చు రిజల్ట్స్ ఈడీకి సంబంధించి అధికారులు కవిత నివాసానికి ఎప్పుడైతే వచ్చారని తెలిసిందో ఆ క్షణమే ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో ఇక్కడికి భారీగా హడావుడి కార్యకర్తలు కవిత సంబంధించినటువంటి నేతలు వారందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం లీగల్ ప్రతినిధులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా మాట్లాడే ప్రయత్నం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర విచారించాలా లేకుంటే వాళ్ళ ఈడీ ఆఫీసర్ విచారించాల మీద కేసు నడుస్తుంది. ఇప్పుడు ఆ కేసే 19th నాడు ఇప్పుడు పోస్ట్ అయింది. కాబట్టి వాళ్ళు సర్చ్ టెక్నికల్ గా
సర్చ్కు స్టే లేకపోవచ్చు, సర్చ్ చేసుకుంటూ చేసుకోవచ్చేమో కానీ బట్ ఎక్సెప్ట్ సర్చ్ దగ్గర గందరగోళం అన్నది జరుగుతుంది. ఈడీ ఐటీ రెండు జాయింట్ గా ఆపరేషన్ సర్చెస్ అన్నది జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా, ఈటీ ఐటీ ఎవరు వచ్చినా కూడా లోపలికి ఎవరు రానియరు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వచ్చింది మాత్రం ఓన్లీ ఈడీ ఐటీ కాదు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అటువంటి వెళ్ళి సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంతకుముందు కోర్సు స్టెప్స్ తీసుకోరాదన్న ప్రొడక్షన్ ఈ రోజు వరకు ఉంది, ఈ రోజు అయిపోతుందంటే కోర్టు చెప్పింది మేము 19th నాడు ఈ మ్యాటర్స్ వినబోతున్నాం కాబట్టి 19th వరకు మీరు వేచాల్సింది. కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మరి ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా? కోర్టులో సర్చెస్ చేయొచ్చండి. సర్చెస్ కు ఒక విధంగా సర్చెస్ కు స్టే అనేది నార్మల్ ఇవ్వరు. ఈ కేసులో ఏమైందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీసులో విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కు సమరింగ్ కానీ చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్సు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. కాబట్టి సెర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చేమో. సెర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్, కవిత అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ ఆల్సో సెండింగ్ లెటర్ టు ద ఈడీ. ప్రచారం అన్నది జరుగుతుంది. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లైక్ సంజయ్ సింగ్ ని మొన్న అరెస్ట్ చేశారు ఆప్ ఎంపీ, సో అట్లనే సేమ్ జాయింట్ డైరెక్టర్స్ వచ్చారు అది చెప్తున్నారు. అట్లా ఛాన్సెస్ ఉంటాయా? మీకేమైనా సమాచారం ఉండొచ్చు కానీ మాకేం సమాచారం లేదు. మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఈజ్ ఏ body which is bound by the Supreme Court order, Supreme Court undertaking given to the Supreme Court. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. అటు రాజ్యాంగబద్దమైన సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీంకోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేష అధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డే టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రారీ టు సుప్రీం అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. మీకు అందరికీ తెలుసు, మీరు కూడా ఇంతకుముందు పత్రికల్లో ఇచ్చారు, టీవీలో ఇచ్చారు, కోర్సు యాక్షన్ తీసుకోరాదు కవిత గారికి అని ఒక అండర్టేకింగ్ ఇచ్చినారు. మీ విల్ నాట్ టేక్ ఎనీ కోర్స్ యాక్షన్ అంటిల్ ఇట్ ఈస్ డిస్పోజ్డ్ ఆఫ్. సార్ ఒక్క అంశం, ఇప్పుడు ఎవరి సూపర్వైజింగ్ లో జరిగింది? మీరు యాజ్ పర్ లీగల్ టీమ్ కి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగిందా లేదంటే ఎట్లా? ఇట్ వాస్ దేర్ ఇన్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్, ఎవ్రీబడి వాచ్ లైవ్ ప్రొసీడింగ్. వాచ్ నుంచి వాళ్ళని అడగండి. లీగల్ టీమ్ కదా కళ్యాణ్, ప్రస్తుతం కవిత నివాసానికి లీగల్ ప్రతినిధులు కూడా బీఆర్ఎస్ లీగల్ ప్రతినిధులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారు మాత్రం ఒకటే చెప్తున్నారు, వైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత నివాసానికి ఈడీ అధికారులు రావడం, అటు స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. కేవలం ఇదంతా కూడా కోర్టు ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో కవిత మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదని ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా అండర్టేకింగ్ ఇచ్చిందనే వాదన మాత్రం అటు బీఆర్ఎస్ లీగల్ సెల్ లీగల్ టీం వాళ్ళతో మీరు మళ్ళీ మాట్లాడండి, మరింత సమాచారం తీసుకోండి, మీ నుంచి సమాచారం తీసుకుంటాం. మొత్తానికి కవిత నివాసానికి చేరుకున్న ఆమె లీగల్ టీం గండ్ర మోహన్ రావు ఇంతసేపు మాట్లాడాడు, అడ్వకేట్. ఆయన చెప్తున్న ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కవితను అరెస్ట్ చేసే అవకాశం లేదు, కవితపై చర్యలు తీసుకునే అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఈడీ ఫాలో కావాలంటూ కూడా గండ్ర మోహన్ రావు ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక్కడికి వచ్చింది కూడా ఐటీ రాలేదు, కేవలం ఈడీ మాత్రమే వచ్చింది అని ఆయన చెప్తున్నారు. మనకు లైవ్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో రఘునందన్ రావు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి, అంతేకాకుండా ఆయన ఒక అడ్వకేట్ కూడా. రఘునందన్ గారితో మాట్లాడదాం. రఘునందన్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. రఘునందన్ రావు గారు, మీకు గుర్తుండే ఉంటుంది, కవిత గారు పదే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చాలా సందర్భాల్లో. మోడీ ఎక్కడ ఎన్నుకున్నా మోడీ వచ్చే ముందే ఈడీ ఐటీ వస్తుంటాయని చెప్పారు. ఆ స్టేట్మెంట్కి తగ్గట్టు ఆమె నివాసంలోనే ఇప్పుడు ఈడీ ఉంది. దీన్ని ఎలా చూస్తారు? ఇది రాజకీయంగా బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది, ఎన్నికలకు ముందు ఇది కావాలని చేస్తున్న దాడులు అని బీఆర్ఎస్ విమర్శలు ఉన్నాయి. సో కవిత గారు జ్యోతిష్యం చెప్పుంటారు బహుశా, లేదా కవిత గారికి భవిష్యత్ కళ్ళ మీద కనబడి ఉంటుంటది. కవిత కేసు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నిన్ననో మొన్ననో రిజిస్టర్ అయినటువంటి కేసు కాదు కళ్యాణ్ గారు. కవిత గారి కేసు చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది. కవిత గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఆ కేసుని డీల్ చేస్తూ ఉన్నారు. చట్టం తన పని తను చేసుకుపోయేటువంటి పరిణామ క్రమం లోపల కవితను అరెస్ట్ చేయొద్దనో, కవిత ఇంటి మీదకి రైడ్కి పోవద్దని కాదు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వలేదు. ఈ రోజు ఇచ్చిన పిటిషన్ లోపల కూడా కవిత గారు అడిగింది ఏంటంటే, ఒక స్త్రీగా నన్ను ఈడీ ఆఫీస్కి పిలవద్దు, ఇంటికాడనే ప్రశ్నించాలి అని చెప్పి వారు ఒక పిటిషన్ ఇచ్చినారు. ఇంతకుముందు ఉన్నటువంటి నళిని చిదంబరం గారి కేసు తోటి, లేకపోతే ఇంకా ఇతర మహిళా ఎంపీలకు సంబంధించిన కేసులతో కలిపి దీన్ని విచారించలేం, దీన్ని విడదీసి సెపరేట్ గా విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారమే విచారణ జరుగుతా ఉంది. దెర్ ఈజ్ నో స్టే. కవిత ఇంటికి పోవద్దనో, కవిత గారిని అరెస్ట్ చేయొద్దనో ఇక్కడ స్టే ఉన్నట్టయితే నాకు గుర్తున్నంత మటుకు లేదు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టానికి ఎన్నికలు ఉన్నాయా ఎన్నికలు లేవా అని కాదు కదా కళ్యాణ్ గారు.
ఈ కేసు 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి సాగుతూనే ఉంది. ఇదే మొదటిసారి కాదు కదా. ఈడీ ఇంతకుముందు కూడా కవిత గారి ఇంటికి వచ్చింది, ఈడీ గారి ఆఫీస్ కి కవిత గారు కూడా ఢిల్లీకి వెళ్ళినారు 2-3 సందర్భాల్లో. ఇట్ ఈస్ ఎ కంటిన్యూటీ ఆఫ్ ద కేస్. ఈ రోజు మోడీ గారు హైదరాబాద్కి వస్తున్నారు కాబట్టి కవిత ఇంటికి ఈడీ వచ్చింది. కవిత ఎప్పుడో చెప్పింది మోడీ వచ్చే కంటే ముందు ఈడీ వస్తుంది. ఇది రిలవెంట్ అని నేను అనుకోవట్లేదు సార్. చట్టం తన పని తాను చేసుకుని పోయే పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి సంఘటనలుగా చూడాలి. బహుశా ఈరోజు సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి ఈడీ అధికారులు తమ పని తాము చేసుకుని పోవడానికి హైదరాబాద్ వచ్చుంటారు. ఈ దేశంలో ఒక టెండెన్సీ క్రియేట్ అయింది. మీరు హేమంత్ సోరెన్ విషయంలో చూసినా, కేజ్రీవాల్ గారి విషయంలో చూసినా, కవిత విషయంలో చూసినా, ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థ నోటీసులు ఇచ్చినప్పుడు మాకు పొలిటికల్ మీటింగ్లు ఉన్నాయి, మాకు ఎలక్షన్ మీటింగ్లు ఉన్నాయి కాబట్టి మేము మీరు ఇచ్చిన నోటీస్ కి రాము, రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము, మళ్ళీ వాయిదాకి వస్తాము. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు చట్టాన్ని గౌరవించేటువంటి చట్టసభలో కూర్చునేటువంటి పెద్ద మనుషులు, చట్టాలు చేసేటువంటి పెద్ద మనుషులు. కాబట్టి మీరు ఆ చట్టాన్ని మీరే ఒబే చేయకపోతే, ముఖ్యమంత్రిల కుర్చీలో ఉన్న హేమంత్ సోరెన్ గారు 7 సార్లు 8 సార్లు నోటీస్ ఇస్తే పోకపోతే చివరికి కోర్టు వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేయమని చెప్పింది. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా అదే పని చేస్తున్నారు, కవిత గారు కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు తప్పు చేయనప్పుడు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పిలిచినప్పుడు పోయి కలిసి అక్కడ మీ వంతు వాదన మీరు వినిపించేస్తే అయిపోతుంది కదా. రైట్ రఘునందన్ గారు, రేపు ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్. దీనికి సంబంధం లేదు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే షెడ్యూల్ కి దీనికి సంబంధం లేదు. అయితే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతుంది. ఈ సమయంలో కవిత ఇంటిపై ఐటీ కాదంటున్నారు, ఓన్లీ ఈడీ రైట్స్ అంటున్నారు. ఈ రైట్స్ ప్రభావం అంటే ఎన్నికల పర్సెప్షన్ లో, ఎన్నికల యాంగిల్లో ప్రజలపై ఎలా ఉండబోతుంది? సార్ ప్రజలకు దీనికి ఏం సంబంధం సార్? ప్రజలు ఏం కోరుకుంటారు? చంద్రశేఖరరావు గారు చేసినా, ఎవరు చేసినా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలని ప్రజలు కోరుకుంటారు. 100 కోట్లు 1000 కోట్లు ప్రజల సొమ్ము, ప్రజలు పన్ను కట్టినటువంటి సొమ్ముని కొంతమంది రాజకీయ నాయకులు అడ్డదారిలో సంపాదించుకోవడం తప్పనేది ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయం. ప్రజలకి సేవ చేసేందుకు రాజకీయాలకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్ప ప్రజల పేరిట లేదా ఎలక్షన్ల పేరిట అధికార పదవులను అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కూడా ప్రజలు కోరుకోరు. కళ్యాణ్ గారు తమ ఎమ్మెల్యే, తమ ఎంపీ పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటారు. ఉదాహరణకి దేశ ప్రధానిని చూడండి, వారు ప్రధానమంత్రి అయిన 10 సంవత్సరాల్లో ఒక్కరోజు లీవ్ పెట్టినరా? ఒక్కరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినారా? అట్లా పారదర్శకంగా ఉండాలి, మా నాయకుడు మంచిగా ఉండాలి, మా నాయకుని వల్ల మా గౌరవం పెరగాలని కోరుకోవాలి. కానీ మా నాయకురాలు లిక్కర్ దందా చేయాలని ఎవరైనా కోరుకుంటారా కళ్యాణ్ గారు? కాబట్టి ఎన్నికలకి చేయకండి, దయచేసి ఎన్నికలకి సంబంధం చేయకండి. టీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపనే మాటలు రానివ్వకండి దయచేసి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దీన్ని అంతవరకే చూడండి దయచేసి. రఘునందన్ గారు, నేను అనేది ఒకటి ఫైనల్ క్వశ్చన్. మీరు మోడీ రోడ్ షోకి కూడా వెళ్ళాలి. ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటి అనే ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. దాని ప్రభావం కూడా ఎలక్షన్లపై పడిందని బీఆర్ఎస్ నేతలు అన్నారు, బీజేపీ నేతలు అన్నారు. అంటే ఇప్పుడు ఈ 2 పార్టీలు ఒక్కటి కావు అని చూపించుకునే ప్రయత్నం అయిదేమైనా? సార్ మీరు ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా కళ్యాణ్ గారు? మీరు ఒక యాంకర్, నేను ఒక అడ్వకేట్ అనే విషయం పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ అన్నది ఆరోపణ, అది ఆరోపణ అన్న. నేను కూడా చాలా ఆరోపణలు చేస్తాను. మీరు ఒక మాటకి సమాధానం చెప్పుండ్రి. కవిత గారి కంటే ముందు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇవ్వలేదా? ఇచ్చింది. రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదా? శ్రీమతి ప్రియాంక గాంధీ గారి భర్త రాబర్ట్ వాద్రా గారికి ఇవ్వలేదా ఈడీ నోటీసులు? వీళ్ళందరినీ ఈడీ ఆఫీస్ కి ఈడీ పిలిచిందా, పిలవలేదా? వాళ్ళు కూడా 4 సార్లు 5 సార్లు ఈడీ ఆఫీస్ ముందుకు పోయిండ్రు కదా. మరి వాళ్ళని శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని లేదా రాబర్ట్ వాద్రా గారిని ఈడీ అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటంటే ప్రజలు నమ్ముతారా? కాబట్టి రాజకీయాలలో లబ్ధి పొందడానికి ప్రతిపక్ష పార్టీలు మామూలు బదనాం చేయడానికి చేసేటువంటి కుట్రగా దీన్ని చూడాలి తప్ప, సార్ తప్పు అనుమానము లేదా అక్రమాస్తులు, మనీ లాండరింగ్ ఏదైనా జరిగిందనే అనుమానం వచ్చిన రోజు దాంట్లో కళ్యాణ్ గారు ఉన్నా, రఘునందన్ ఉన్నా, చంద్రశేఖరరావు గారు ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, ఎవరున్నా చట్టం తన పని తాను చేసుకుపోవాలని ప్రజలు కోరుకుంటారు. కాకపోతే అది పారదర్శకంగా జరగాలని కోరుకుంటారు. రేపు షెడ్యూల్ కి ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు ఉండే కళ్యాణ్ గారు, కవిత గారి కేసు. ఆ కేసు వాయిదా పడ్డది, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. కాబట్టి ఇది తన పని తాను చేసుకుపోతుంది కదా. సుప్రీంకోర్టు స్టే ఇస్తే అప్పుడు వచ్చి దాడి చేస్తే అప్పుడు మీరు తప్పు పట్టండి దాన్ని. మీరు టైం డ్రాగ్ చేయడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ ఈడీ తన పని తాను చేసుకోవద్దని మీరు టైం పాస్ చేస్తుంటే రేపు నాకు ఎన్నికల ప్రచారం వస్తుంది, నేను స్టార్ క్యాంపెయినర్ను,
కాబట్టి నన్ను విలువద్దు అని అంటే ఎట్లయితుందన్నా? ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు, మీరు చూసిండ్రు. జయలలిత గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, చాలా మంది అంటే పెద్ద రఘునందన్ గారు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, మీరు ఆ రాజకీయ నాయకుడే కాదు, మెదక్ ఎంపీ అభ్యర్థే కాదు, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, మీరు ఒక అడ్వకేట్ కూడా. అంటే మీకు ఏమనిపిస్తుంది? పర్యవసనాలన్నీ దాదాపు ఏడాది నుంచి జరుగుతున్నాయి, అన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఈడీ రైట్స్ కవిత నివాసంలో జరుగుతున్నాయి, ఆ తర్వాత ఏం జరగబోతుంది? మీ అంచనా ఏంటి? నేను వకీల్నే కానీ జ్యోతిష్కుని కాదండి. చట్టం తన పని తను చేసుకుపోతుంది. కవిత గారి ఇంట్లో దొరికేటువంటి సాక్ష్యాలు, ఆధారాలు ఏముంటాయి, కవిత గారు ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు అనే దాన్ని బట్టి ఆ ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అక్కడ దొరికిన సాక్ష్యాలని, ఆధారాలని బేస్ చేసుకొని ముందుకు ప్రొసీడ్ అవుతారు తప్ప ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇది రాజకీయ కోణంలో అయితే మీరే పదే పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఉన్నా కాబట్టి ఐ కెనాట్ క్రాస్ మై లిమిట్ అండ్ ఐ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ దిస్ కేస్ సార్. ఎన్నికల సందర్భం కాకపోతే నేను ఖచ్చితంగా వేరే విషయాలు మాట్లాడేవన్నీ, బట్ ఐ హావ్ మై ఓన్ రెస్ట్రిక్షన్స్. కళ్యాణ్ గారు రైట్, ఓకే రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పాల్సింది చెప్పేశారు మొత్తానికి. ఏదేమైనా కవిత ఇంట్లో జరుగుతున్న ఈడీ రైడ్స్ అనేవి ఎక్కడికి దారి తీస్తాయి? అది అరెస్ట్ వరకు వెళ్తున్నాయా, లేకుంటే ఈడీ సోదాల వరకే పరిమితం అవుతుందా అనేది మనం వేచి చూడాలి.